హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. సో ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చూపిస్తున్నాను. స్పెషల్ రెసిపీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో అది వచ్చేసి తందూరి మ్యాగీ. చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. సో మనం నార్మల్గా మ్యాగీ ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తాము. కాకపోతే దీంట్లో కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తాము ఎక్స్ట్రాగా, అంతే. సో మీకు అది చూస్తే, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం యాడ్ చేస్తామని. సో దానివల్లనే దీని ఫ్లేవరు, టేస్ట్ అన్నీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏమేమి కట్ చేసి పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఆనియన్, టమాటో, కొత్తిమీర, క్యాప్సికమ్, కరివేపాకు. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నారంటే చేయడానికి సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర రెండు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆనియన్స్, తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 2-3 తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను కొద్దిగా కారం యాడ్ చేస్తాను సపరేట్గా, కాబట్టి పచ్చిమిరపకాయలు మీకు 1 or 2 తీసుకోండి, సరిపోతుంది. సో ఆనియన్, పచ్చిమిరపకాయలు 2 వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఎవరైనా ఇప్పటి వరకు ఈ తందూరి మ్యాగీ టేస్ట్ చేయలేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐటెం అయితే అయిపోతుంది, అదైతే షూర్గా చెప్తాను. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ ప్రొసీజర్ నేను ఎలా చేశానో అలానే ఫాలో అవ్వండి, కంపల్సరీ బాగుంటుంది. సో నెక్స్ట్ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను. సో కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు టిఫిన్ కన్నా చేసుకోవచ్చు, నైట్ టైం అన్నా, లేకపోతే స్నాక్ లాగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి. సో టమాటోలు కూడా వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నార్మల్ రెగ్యులర్గా మ్యాగీ మనం ఎలా చేస్తామో సేమ్ ప్రొసీజరే. లాస్ట్లో ఐటమ్స్ మాత్రమే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం, 1 or 2 ఐటమ్స్, అంతే, వేరేం లేదు. దాంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. దాని తర్వాత మన మ్యాగీ మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, సో అది వేస్తున్నాను. అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మసాలా అన్నీ. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్తో చేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఓరిగానో ఉంటే కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను యాడ్ చేయలేదు. సేమ్ ఇలా చేసినా కానీ బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది కాబట్టి క్యాప్సికమ్ నేను లాస్ట్లో వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీకి తగినట్టు, మీరు ఎన్ని మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్గా 1 మ్యాగీ ప్యాకెట్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా మనకి. సో ఇక్కడ 2 తీసుకున్నా నేను, కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం బాయిలింగ్ అయ్యే వరకు కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి మొత్తం. దాంట్లోనే మనం ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నవన్నీ కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లైట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మ్యాగీని యాడ్ చేస్తున్నాను నేను. సో మ్యాగీ అంతా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని
మొత్తం కొంచెం దగ్గర పడే వరకు బాయిల్ చేసుకోండి. సో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం ఒక 2 to 3 మినిట్స్లోనే బాయిల్ అయిపోతుంది. మధ్య మధ్యలో అట్లా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. అంతే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర మనం అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మీకు ఒక హీరో ఇంగ్రీడియంట్ చెప్తాను. ఈ డిష్కి ఫ్లేవర్ యాడ్ చేసేది బటర్. సో మీ దగ్గర బటర్ ఉంటే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోండి. సో ఆ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలానే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. అది ఆ హీట్తోనే మొత్తం ఆల్రెడీ హీట్గా ఉంది కాబట్టి బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువేం అవసరం లేదు. ఆ బటర్ అంతా కొద్దిగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకు ఒరిజినల్ తందూరి ఫ్లేవర్ టేస్ట్ కావాలంటే మీకు అవైలబుల్లో ఉంటే బొగ్గు ఉంటుంది కదా, సో బొగ్గుని కాల్చి ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక గిన్నెలో బొగ్గు వేసేసి కాల్చుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ వేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ తోటే మనకు మొత్తం ఆ మ్యాగీలోకి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది చాలా. నా దగ్గర లక్కీగా బొగ్గులు ఇంట్లోనే ఉంది కాబట్టి నేను ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ బొగ్గు పెట్టి యాడ్ చేస్తున్నాను. సో బొగ్గు కాల్చుకొని సో అందులో జస్ట్ 1 or 2 డ్రాప్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. సో ప్లేట్ ఏదన్నా మూసి పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ దాన్ని అలానే పెట్టేసామంటే కదపకుండా లైట్గా వాటర్గా ఉన్నది మొత్తం ఎమిరిపోయి ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో 2 or 3 మినిట్స్ అలానే ఉంచేసేయండి. దాని తర్వాత ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ నేను 2 to 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దాన్ని తీసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే. ఆ ఫ్లేవర్ తోటి మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ తోటి. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, యమ్మీగా ఉంది. సో ఇదే తందూరి మ్యాగీ. దీంతో వేరే స్పెషల్ అంటే బటర్ యాడ్ చేయడం అండ్ ఈ స్మోకీ ఫ్లేవర్ వల్ల మనకు ఆ టేస్ట్ అనేది ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అవుతుంది. అంతే. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందన్నది. నాకు ఒకసారి కమెంట్ చేయండి ట్రై చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.